వయసు పైబడిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పులు, మధుమేహం లేదా ఇతర కారణాలతో కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోయి అవయవాలను కోల్పోయే ముప్పుకు ఆధునిక వైద్యంతో చెక్ పెట్టవచ్చునని యశోద ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. శనివారం ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎముకల శస్త్రచికిత్స నిపుణులు సునీల్ దాచేపల్లి, రక్తనాళాల శస్త్రచికిత్స నిపుణులు వినయ్ కుమార్ ఈ మేరకు పలు కీలక విషయాలు వెల్లడించారు. కీళ్ల నొప్పులను వయసు సహజ లక్షణంగా భావించి నిర్లక్ష్యం చేయడం సరికాదని సునీల్ దాచేపల్లి సూచించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ పరిజ్ఞానంతో అత్యంత ఖచ్చితత్వంతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కంప్యూటర్ ఆధారిత 3D విధానం ద్వారా ఎముకల నిర్మాణానికి తగ్గట్టుగా పరికరాలను అమర్చడం వల్ల కండరాలకు నష్టం వాటిల్లదని, రక్తస్రావం తగ్గి రోగి అదే రోజు నడిచే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే భుజం, తుంటి, చీలమండ సమస్యలకు చిన్న రంధ్రాల ద్వారా చేసే కీహోల్ ఆపరేషన్ల విధానం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం తదితర కారణాలతో కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిపోయే వ్యాధి ముప్పు వేగంగా విస్తరిస్తుందని వినయ్ కుమార్ హెచ్చరించారు. నడుస్తున్నప్పుడు కాళ్లల్లో నొప్పి, పాదాల చల్లబడ్డం, పుండ్లు పడ్డం వంటి లక్షణాలను విస్మరిస్తే కాళ్లను పూర్తిగా తొలగించాల్సిన ప్రమాదం ఉందన్నారు. అత్యాధునిక స్కానింగ్ పరీక్షల ద్వారా ఈ సమస్యను ముందుగానే గుర్తించి స్టంట్ లేదా బైపాస్ విధానాల ద్వారా రక్త ప్రసరణ పునరుద్ధరించి కాళ్లను కాపాడుకోవచ్చునని సూచించారు. ధూమపానానికి దూరంగా ఉండడం, జీవనశైలి మార్పులు, క్రమం తప్పని వ్యాయామం ద్వారా ఈ ముప్పును నివారించవచ్చునని వైద్యులు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలతో యశోద ఆసుపత్రిలో ఈ అత్యాధునిక సేవలు అందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ప్రతినిధులు వెంకటేశ్వరరావు వీరంకి, బాల వీరభద్రం నల్లం, ప్రవీణ్ అబ్దుదాసరి పాల్గొన్నారు. నా పేరు భద్రండి, యశోద హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ని. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి కారణం ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఆధునిక వైద్యం సదుపాయాలు, దాని యొక్క అడ్వాంటేజెస్ తెలియపరచడానికి మన ముందు డాక్టర్ సునీల్ దాచేపల్లి ఉన్నారు, సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్. అండ్ డిఫికల్ట్ ట్రామా కేసెస్ని కూడా ఎలా డీల్ చేయాలి, రోబోటిక్ సర్జరీస్ ఎలా ఉంటాయి, దానివల్ల అడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పడానికి మన ముందు ఉన్నారండి. డాక్టర్ వినయ్ కుమార్ గారు వాస్కులర్ సర్జను. డాక్టర్ గారు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో వాస్కులర్ సర్జన్గా సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి వాస్కులర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, వాటి గురించి అవగాహన అనేది కల్పించడం కోసము డాక్టర్ గారు ఏలూరు రావడం జరిగింది. ముందుకండి నేను డాక్టర్ దాచేపల్లి సునీల్, సీనియర్ ఆర్థోపెడిక్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ మరియు కీహోల్ సర్జన్ని. అంటే ఇవాళ ముఖ్య కారణం మేమందరం ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే అవగాహన కార్యక్రమం లాగా. మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, అలాగని ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్వీసెస్ ఇప్పుడు మేము అన్ని రకాలు చేస్తున్నాము. సింప్లెస్ట్ ట్రీట్మెంట్, దాని నుంచి మోర్ కాంప్లెక్స్ సర్జరీస్. ఇప్పుడు కామన్గా మనం చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే మోకాళ్ళ మార్పిడి చాలా సహజం అయిపోయింది అందరికీ. సో దాంతో ఏంటంటే అందరికీ భయం, అది ఆపరేషన్ చేసుకుంటే నడవలేనేమో, అది నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బాగా నొప్పులు ఉంటాయంట, చాలా ఫెయిల్ అవుతూ ఉంటాయంట అని. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అండి, ఇది తప్పదు. ఇప్పుడు మనం విమానం చూసాం, విమానం కూలిపోద్దో కాలిపోద్దో అవ్వచ్చు, అది కూడా, కానీ అందరూ ఎక్కుతున్నారు విమానం, ఎందుకంటే అది లేనిది మన జీవితం ముందుకు సాగదు. అలాగనే ఇది కూడా ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ 100లో 1, 2. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 9,000 మోకాళ్ళ మార్పిడి చేశాను. సో మా చేతుల్లో ఛాన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ తక్కువ, అంతేగాని ఉండదని ఎప్పుడూ చెప్పము. ఇప్పుడు మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఏంటి, వేసిన పరికరం పర్ఫెక్ట్గా వేసాము, సో దాంతో ఏంటంటే అరుగుదల తక్కువ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే చెప్పులు ఉంటాయి, చెప్పులు ఒకవైపు మనం నడుస్తూ ఉంటే తొందరగా అరిగిపోతే మొత్తం చెప్పులు మార్చాలి కదా. అలాగని ఇప్పుడు వేసే మోకాళ్ళు కొంచెం ఒక 2-3 డిగ్రీలు తేడా వేస్తే తొందరగా అరిగిపోతే లాస్ ఎవరికి? సో ఇది మనం చూడాల్సింది. అంటే తెలివిగా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, పెన్నీ వైజ్ పౌండ్ ఫూలిష్ అంటాం. అంటే ప్రతి చిన్న నాణ్యాల కోసం జాగ్రత్తగా పడతాము, అసలైన నోట్లు పోగొట్టుకుంటాం. ఎంత అవసరమో ఫస్ట్ పేషెంట్ ప్రాణానికి ఏది ఇంపార్టెంట్ అంతవరకే చేసి దాని తర్వాత మిగతా సర్జరీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మాకు వస్తుంటాయి కొన్ని కేసెస్, ఇట్లా చెయ్యి తెగి పడిపోతుంటాయి, కాలు తెగి పడిపోతుంటాయి, మళ్ళీ అతికియడానికి ప్రయత్నిస్తాము. సో దీనికి ఏంటంటే ఒక్క స్పెషాలిటీ సరిపోదు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చిన్న ఊర్లలో స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఉంటాయి. అంటే ఒకళ్ళు ఆర్థోపెడిక్స్ అనో, ఒకటి ప్లాస్టిక్ సర్జరీనో, ఒకటి వాస్కులర్ సర్జరీనో, ఇండివిజువల్. మీరు అట్లాంటి చోట్లకి వెళ్తే ఏమవుతుందంటే మిగతా కన్సల్టెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇలాగే మనము ఆర్థోపెడిక్స్ యశోద సోమాజిగూడలో టాప్ అండ్
సర్జరీస్ చేస్తాము. దాని తర్వాత ఈ కీ హోల్ సర్జరీస్ అని, ఇప్పుడు కాంప్లెక్స్ ట్రామా అని, ఇలాంటివన్నీ మ్యాక్సిమం అన్నీ కూడా మీకు ఒకటే అంబ్రెల్లో దొరుకుతాయి. కాబట్టి ఇక మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. డైలీ డే టు డే బేసిస్లో చూస్తుంటాం కాబట్టి ఫస్ట్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందని అంటే కొంతమంది ఒక 2-3 కిలోమీటర్స్ నడవగలుగుతుంటారు ఒక నార్మల్ పర్సన్. అదే బ్లాక్ ఉన్న వాళ్ళు ఒక 500 మీటర్లు కానీ అంతకంటే తక్కువ నడవడంతోనే పిక్కలు పట్టుకోవడము, పిక్కలు నొప్పి రావడము, లేదా ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదే నొప్పి మెల్లమెల్లగా పెరిగి అసలు నడవలేని సిచ్యువేషన్ రావడము, లేదా చిన్నగా కాళ్ళ వేళ్ళు నలుపు రావడము, మనం గ్యాంగ్రీన్ అంటాం, అలాంటిది నలుపులు రావడము, లేదా ఏదైనా కాళ్ళకు పుండు పడితే పుండు చాలా కాలం వరకు మానకపోవడము, ఇలాంటివన్నీ దీనికి గల సిమ్టమ్స్. యాంజియోప్లాస్టీస్ చేసుకొని రక్త సరఫరా పెంచుకొని ఆ పుండు మానేలాగా చేస్తాం. ఇవన్నీ చేయడం ఏంటి అని అంటే కాళ్ళకు పుండ్లు పడినప్పుడు కాళ్ళు తీసేయకుండా కాపాడడానికి ఇదొకటి. ఇంకొకటి ఏంటి అంటే సార్ చెప్పినట్టు ఎట్లయితే మన కాంప్లెక్స్ ట్రామా గురించి మాట్లాడుకుంటే ఈ మోస్ట్ ప్రాబబ్లీ ఈ యాక్సిడెంట్ కేసెస్ అన్నిటికీ ఆర్థో ఇంజురీస్ అవన్నీ అవుతూ ఉంటాయి, లేదా మనకి నరాలు లేదా మన కండరాలు అన్నీ డ్యామేజ్ అయ్యి వస్తూ ఉంటాయి. చాలా కొన్ని కేసెస్లలో డ్యామేజ్ ఎక్కువ అయిపోయి రక్త సరఫరాకు సంబంధించిన రక్తనాళాలు కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అక్కడ మాత్రం వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి మీరు పాలిట్రామాకి వస్తే ఏంది అని అంటే ఫస్ట్ ఫాస్టర్ యాక్షన్ సార్ చెప్పినట్టు వితిన్ 6 hours వస్తే మనకు బ్లడ్ సర్క్యులేషన్ కట్ ఆఫ్ అయింది అనుకోండి, సపోజ్ మనకు వితిన్ 6 hours వస్తే కింద మజిల్స్ అన్నీ కాపాడే అవకాశాలు ఎక్కువ. ఎట్లయితే 6 గంటలు దాటి పెరుగుతూ ఉంటుందో కొద్దిగా మజిల్ డ్యామేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ అట్లాంటి వాటికి ఒకవేళ మనం ఫ్యూచర్లో మళ్ళీ రక్త సరఫరా పెంచినా, బైపాస్ లాంటిది ఏదైనా చేసినా కిడ్నీస్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో అతి త్వరగా వస్తే అది కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గరకు వస్తే అందరూ అన్ని స్పెషాలిటీ, ఒక వాస్కులర్ సర్జన్, ఒక ప్లాస్టిక్ సర్జన్, ఒక ఆర్థోపెడిక్ సర్జన్, వీళ్ళందరూ ఉండి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి కాళ్ళు కాపాడే అవకాశాలు ఉంటాయి. అండ్ హెడ్ ఇంజరీ ఒకవేళ ఉంటే న్యూరో సర్జన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది.